అందరి చూపు మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనే విషయం మీద ఒకసారి సత్యాకి వెళ్దాం. అతిపెద్ద జిల్లా ఉమ్మడి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. ఈస్ట్ గోదావరిలో సంబంధించిన అప్డేట్స్ అన్నిటి కోసం సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏం జరుగుతోంది ఈస్ట్ గోదావరిలో? చాలా ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. గతంలో వైఎస్ఆర్సీపీ అక్కడ దాదాపుగా మెజారిటీ స్థానాలు సొంతం చేసుకుంది. కానీ ఈసారి జనసేన, టీడీపీలు అలాగే భారతీయ జనతా పార్టీలు ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత గట్టి పోటీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినట్టుగా చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈసారి ఫలితానికి సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అభ్యర్థులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఒక ఉత్కాంఠ పక్కన పెడితే ఒక్కపోత ఎక్కువైపోయింది. ఒక్కపోతను తట్టుకునే విధంగా కూడా ఏజెంట్లంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం నన్నయ్య యూనివర్సిటీలోను కొద్దిసేపటి క్రితమే మాక్ కౌంటింగ్ కూడా మొదలైంది. కొన్ని సిబ్బంది మాక్ కౌంటింగ్ అంటే నియోజకవర్గాల వారీగా కూడా మాక్ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. కాసేపట్లోనే ఏ నియోజకవర్గాలకు ఆ నియోజకవర్గకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చినటువంటి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం చూడొచ్చు, అంటే నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి సెగ్మెంట్ల కింద ఏర్పాటు చేశారు. క్లియర్ కట్గా మొత్తం అంతా కూడా పోలీస్ పకడ్బందీ మధ్య కనీసం అంటే ఐడి కార్డు ఉంటేనే, ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే తప్ప లోపలికి తప్ప ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి. ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడొచ్చు, నెంబర్ 66 గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాలు. అక్కడికి ఏజెంట్లు ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆయా ఏజెంట్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డుతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్ని తీసుకొస్తేనే లోపలికి పంపిస్తారు. ఇంకా కౌంటింగ్ మొదలలేదు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన దాదాపుగా 22 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కొవ్వూరు మొదటి ఫలితం కొవ్వూరు రానుంది. ఇక్కడ ఏజెంట్లు పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. కాసేపట్లోనే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కువ ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో అదే అధికారం అనేది ఒక చిన్న నానుడి కూడా ఉంది. అది మరి నిజమవుతుందా లేదంటే పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పటికే ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేన కూడా ఈ 2019కి కంటే కొంచెం ఈ 2024కి కాస్త పుంజుకుంది. కాబట్టి జిల్లాల వారిగా చూసుకుంటే కాస్త ఎక్కువగానే జనసేన కూడా అవకాశాలు లభించేటువంటి ఉంటుందంటూ కూడా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు భావిస్తున్నారు. ఇక మొత్తం ఒక్కొక్క వారిగా చూసుకుంటే కనుక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి 17 రౌండ్లు ఉండబోతుంది. అన్నింటికి కూడా 14 టేబుల్స్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఇటు రాజానగరానికి సంబంధించినటువంటి 16 రౌండ్లు, అలాగే రాజమండ్రి సిటీ 17 రౌండ్లు, రాజమండ్రి రూరల్ సంబంధించి 20 రౌండ్లకు, అలాగే నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు కేవలం 13 రౌండ్లకే రిజల్ట్ రాబోతుంది. కొవ్వూరు రిజల్ట్ తర్వాత మాత్రమే మిగతా అన్ని కూడా ఒక్కొక్క రౌండ్స్ వారీగా ఫలితాలను వెల్లడించబోతున్నారు. ఏజెంట్లు చేరుకున్నారు. ఒక 2 గంటల్లో ఒక కొద్దిపాటి స్వల్ప అభ్యర్థులు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియకు అన్ని సిద్ధం చేశారు. కాసేపట్లో సీల్ ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభించున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడైతే 7 నియోజకవర్గాలు, అటు కాకినాడ జేఎన్టీలో ప్రత్యేకంగా టేబుల్స్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మాక్ కౌంటింగ్ పూర్తి అయిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అంటే జేఎన్టీలో అమలాపురంలో ఉన్నాయని చెప్తున్నారు. 27 రౌండ్లు ఉన్న సందర్భంలో ఫలితం రావడానికి, తుది ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి దాదాపుగా సాయంత్రం అయిపోవచ్చా? అమలాపురం చాలా చివరిగా అంటే రాత్రి 8 నుంచి 9 లోపు పూర్తిగా అంటే ఓవరాల్గా పూర్తిగా సమయం చెప్పినటువంటి పరిస్థితి. మొదటి ఫలితం రాజోలు నియోజకవర్గంతో పాటు సెకండ్ ఫలితం కొత్తపేట రాబోతుంది. అంటే ఈ 2 ఫలితాల తర్వాత 1 by 1 అటు రామచంద్రపురం కానివచ్చు, మండపేట నియోజకవర్గం కానివచ్చు, అంటే కీలకంగా ఉన్నటువంటి అటు మండపేటలో తోట తిరుమతులు కానివచ్చు, అది హాట్ సీట్గా చెప్పుకోవచ్చు. అమలాపురం విశ్వరూప్ కూడా హాట్ సీట్గా చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే రామచంద్రపురంలో కూడా మంత్రి వేణు ఇటు రాజమండ్రి వచ్చేసారు కాబట్టి రాజమండ్రి రూరల్ కూడా హాట్ సీట్ కాబోతుంది. రామచంద్రపురం కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు తనయుడు, అక్కడ కూడా హాట్ సీట్ ఉంది. మొత్తం కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గీత, ఇటు రాజమండ్రిలో దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఒక హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఆ ఫలితాల కోసం ఎగరగా వెయిట్ చేస్తారు.